ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. అండ్ అలాగే ఈరోజు రాలో మనకి మన పాల్ హేమన్‌కి అండ్ సెత్ రాలిన్స్‌కి హెల్ప్ చేయడానికి బ్రాన్ బ్రేకర్ వచ్చిందన్నమాట. బ్రాన్ బ్రేకర్ వచ్చి రోమన్ రీన్స్ పైన అండ్ మన సీఎం పంక్ పైన భయంకరంగా అటాక్ చేసిండు. అండ్ మన సెత్ రాలిన్స్‌తో అండ్ పాల్ హేమన్‌తో చేయగలిపిండన్నమాట. అసలు బ్రాన్ బ్రేకర్ ఎందుకొచ్చిండు? సో, బ్రాన్ బ్రేకర్ అండ్ సెత్ రాలిన్స్‌కి అండ్ పాల్ హేమన్‌కి ఏం సంబంధం అనే దాని గురించి ఈ వీడియోలో మాట్లాడదాం. అండ్ అంతే కాకుండా ఇంకొక డౌట్ అయితే ఉండిందన్నమాట చాలా మందికి. సో, ఈరోజు అయిపోయిన తర్వాత రోమన్ రీన్స్ ఆయన సీఎం పంక్ వర్సెస్ మన సెత్ రాలిన్స్ ఆయన బ్రాన్ బ్రేకర్ మధ్య బ్యాక్‌లాష్‌లో టాగ్ టీమ్ మ్యాచ్ జరుగుతదా అని ఈ టైప్‌లో అడుగుతున్నారన్నమాట. సో, దాని గురించి కూడా ఈ వీడియోలో మాట్లాడేద్దాం. వీడియో చాలా అంటే చాలా బాగుంటది. సో, వీడియోని లైక్ చేయని వాళ్ళు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం మన రాక్ గురించి మాట్లాడదాం. సో, రాక్ అయితే రెసల్‌మేనియా 41 కన్నా ముందు జరిగే రా షోలో వస్తా అన్నారు. రాలేదు. దాని తర్వాత రెసల్‌మేనియాలో గూడా వస్తా అని జెప్పినారు. రాలేదు. అండ్ ఫైనల్‌గా రెసల్‌మేనియా అయిపోయింది. రా ఆఫ్టర్ మేనియా కూడా అయిపోయిందన్నమాట. సో, రాక్ అయితే ఇంతవరకు డబ్ల్యూడబ్ల్యూలో అడుగు పెట్టలేదు. కాకపోతే మన రాకు ప్యాట్ మెకఫీ షోకి వెళ్తున్నారన్నమాట. సో, రేపు మన రాకు ప్యాట్ మెకఫీ షోకి వెళ్తారంట. ఇది అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయిపోయిందన్నమాట. కాకపోతే ఏందంటే ఈరోజు రాలో మన ప్యాట్ మెకఫీ పైన భయంకరంగా అటాక్ చేసిండు గదా మన గుంతర్. సో, మన ప్యాట్ మెకఫీని అఫీషియల్స్ బ్యాక్ స్టేజ్ తీసుకెళ్ళినారు. ఆ లెవెల్‌లో అటాక్ చేసిన మన గుంతర్ స్లీపర్ హోల్‌లో కనెక్ట్ చేసిండన్నమాట. సో, ఇప్పుడు ప్యాట్ మెకఫీ బానే ఉన్నారా? బాలేదా? అనే దానిపైన ఏం అప్డేట్ అయితే రాలేదన్నమాట. సో, ఇప్పుడు ప్యాట్ మెకఫీ షో అంటే కంపల్సరీగా ప్యాట్ మెకఫీ ఉండాలి. కాకపోతే ఇప్పుడు ఎప్పుడైనా సరే ప్యాట్ మెకఫీ షోలో ఓన్లీ ప్యాట్ మెకఫీ మాత్రమే ఉన్నారన్నమాట. సో, తనతో పాటుగా వాళ్ళ ఫ్రెండ్స్ గూడా ఉంటారు. సో, వాళ్ళతో మేబీ ఏమైనా ఈ షో జరిపిస్తారనేది చూడాలన్నమాట. బట్ రాక్ అయితే అఫీషియల్‌గా కన్ఫర్మ్ ఉన్నారు. రేపు జరిగే ప్యాట్ మెకఫీ షోకి మన రాక్ వెళ్తున్నారన్నమాట. అండ్ అంతేకాదు ఈ ప్యాట్ మెకఫీ షోకి మన పాల్ హేమన్ అండ్ జాన్ సినా గూడా వెళ్ళినారన్నమాట. సో, మన జాన్ సినా కొన్ని విషయాల గురించైతే చెప్పిండన్నమాట. సో, మన డామినిక్ మిస్టీరియో గురించి మాట్లాడిండు. అండ్ రెజ్లింగ్ గురించి మాట్లాడిండు. సో, మన డామినిక్ మిస్టీరియో గురించి ఏమన్నాడంటే, సో, మన డామినిక్ మిస్టీరియో అంట ఫ్యూచర్ బిగ్గెస్ట్ స్టార్ అంట. సో, ఇప్పుడు ప్రెజెంట్ మన జాన్ సినా, రోమన్ రీన్స్, సీఎం పంక్, కోడీ రోడ్స్ వీళ్ళందరూ ఏ పొజిషన్‌లో ఉన్నారో, ఎంత మంచి పేరు సంపాదించినారో ఆ లెవెల్‌లోకి మన డామినిక్ మిస్టీరియో వెళ్తారని ఈ టైప్‌లో మన జాన్ సినా అన్నారనమాట. అండ్ అంతేకాదు గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అని యాస్ ఎ మిస్టీరియోగా మన జాన్ సినా డామినిక్ మిస్టీరియోని అన్నారు. సో, ఇప్పుడు మీరు చెప్పండి మన జాన్ సినా డామినిక్ మిస్టీరియో గురించి మాట్లాడిన మాటలు కరెక్టేనా కాదా? అండ్ అంతేకాకుండా మన జాన్ సినా అంట ఇప్పుడు ఈ డిసెంబర్ మంత్ అయిపోయిన తర్వాత ఇక రెజ్లింగ్ చేయరంట. సో, ఇప్పుడు మన జాన్ సినా అంటే క్లియర్‌గా చెప్పినారు ఈరోజు రాలోనే 27 డేట్స్ ఉన్నాయని మన జాన్ సినా క్లియర్‌గా చెప్పినారు. అండ్ దాని తర్వాత ఇప్పుడు ఆ 27 డేట్స్ ఈ సంవత్సరంలో ఎప్పుడైనా రావచ్చనమాట. మన జాన్ సినా ఈ 27 డేట్స్‌లో ఎప్పుడైనా రావచ్చు. అంటే డిసెంబర్ మంత్ దాకా 27 డేట్స్‌ని డిసెంబర్ మంత్ దాకా కాపాడుకొని అప్పటిదాకా గూడా మన జాన్ సినా వచ్చినా రావచ్చన్నమాట. సో, దాదాపుగా మన జాన్ సినా డిసెంబర్ మంత్ దాకా వస్తారు. 27 డేట్స్ అన్నాడు గదా! కంప్లీట్‌గా అవి ఫిల్ చేస్తాడు డిసెంబర్ మంత్‌లోగా. అండ్ దాని తర్వాత ఇక మన జాన్ సినా రెజ్లింగ్ చేయడంట. సో, ఎంత మనీ ఇచ్చినా సరే మన జాన్ సినా రెజ్లింగ్ చేయడంట, ఫైట్ చేయడంట. అండ్ ఇంకొకటి అంటే ఇప్పుడు మనీ విషయం కాదు. మన జాన్ సినాకి మనీ విషయం కాదు. మన జాన్ సినాకే ఇష్టం లేదంట. అంటే రెజ్లింగ్‌ని చేయడం అంటే రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత రెజ్లింగ్ చేయడం, ఫైట్ చేయడం ఇష్టం లేదంట. అండ్ ఇప్పుడు ఒకవేళ జాన్ సినా రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత కనిపిస్తాడా? మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూలో వస్తాడా అంటే వస్తాడు. అందులో నో ప్రాబ్లమ్. జాన్ సినా డబ్ల్యూడబ్ల్యూకి వస్తాడు. కాకపోతే ఒక ప్రాపర్ మ్యాచెస్‌లో ఫైట్ చేయడనమాట. ఇప్పుడు చాలామందున్నారు. రిటైర్మెంట్ అయిన వాళ్ళు చాలామందున్నారు. అండర్‌టేకర్ ఉన్నారు. ఇంకా చాలామందున్నారు. స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్ ఉన్నారు. వాళ్ళిప్పుడు రావట్లేదా? అంటే ఇప్పుడు మన అండర్‌టేకర్ గూడా రిటైర్మెంట్ తీసుకొని రెసల్‌మేనియా 40లో వచ్చి ఒక బిగ్ రోల్‌ని ప్లే చేసిండనమాట. సో, ఇలాంటి రోల్స్‌ని ప్లే చేస్తారు. సో, మొత్తానికే డబ్ల్యూడబ్ల్యూలో రాకుండా ఉండరనమాట. బట్ ఒక ప్రాపర్ మ్యాచ్‌లో ఫైట్ చేయనని మన జాన్ సినా చెప్పినారు. అండ్ అంతే కాకుండా మన జాన్ సినా హెయిర్ ప్లాంట్ చేసుకున్నాడనమాట. సో, మన జాన్ సినాకి బట్టతలొచ్చింది మీ అందరికీ తెలుసు. అది జెనెటిక్ లోపం అని మన జాన్ సినా చెప్పినాడనమాట. సో, దానికి ఎవ్వరేం చేస్తాడు? ఎవ్వరేం చేయలేరు. సో, మీ వల్లనే నేను హెయిర్ ప్లాంటేషన్ చేసుకున్నా అని గూడా మన జాన్ సినా చెప్పిండు. అండ్ అంతే కాకుండా మన జాన్ సినా రేండీ ఆర్టన్ ఫిజిక్ గురించి కూడా మాట్లాడిండన్నమాట. బాడీ షేప్ గురించి మాట్లాడిండు. ఒకప్పుడు బటిస్టా ఏ విధంగా ఉండెనో ఇప్పుడు రేండీ ఆర్టన్ ఆ విధంగా అయినాడని ఈ టైప్‌లో మన జాన్ సినా చెప్పిండన్నమాట. అండ్ అంతే కాకుండా మన జాన్ సినాతో పాటుగా పాల్ హేమన్ కూడా వెళ్ళిండు కదా! ప్యాట్ మెకఫీ షోకి. ఆయన అక్కడ క్లియర్‌గా చెప్పిండన్నమాట. ప్యాట్ మెకఫీ షోలో ఏమన్నాడంటే పాల్ హేమన్, సో, నాకు ఇంకొక పాల్ హేమన్ గాయ్ కావాలి అన్నట్టుగా మన పాల్ హేమన్ చెప్పినారన్నమాట. టీజ్ అయితే చేసినారన్నమాట. సో, అన్నట్టుగానే ఈరోజు రాలో వచ్చిండు బ్రాన్ బ్రేకర్.
సో ఇవి మన బ్యాట్ మేకఫీ షోలో జాన్సన్ చెప్పిన మాటలు, ఇంట్రెస్టింగ్ విషయాలు. సో ఈరోజు మన జాన్సన్ పైన రెండీ ఆర్టన్ అటాక్ చేసిండు. సో కంపల్సరీగా మనకి బ్యాక్‌లాష్‌లో జాన్సన్ వర్సెస్ రెండీ ఆర్టన్ మ్యాచ్ జరుగుతుందన్న రూమర్స్, అప్డేట్స్ ఎక్కువ అయిపోయినాయి అనమాట. సో ఇంకొంచెం టైం ఉంది. అంటే ఇంకా ఒక 20 డేస్ టైం అయితే ఉంది. సో కంపల్సరీగా వీళ్ళ మధ్య మ్యాచ్ అయితే జరుగుతదన్నమాట. అండ్ ఇప్పుడు రెండీ ఆర్టన్ వచ్చి జాన్సన్ పైన అటాక్ చేసిండు కదా! సో వీళ్ళ మధ్య మ్యాచ్ జరుగుతదని చాలామంది ఫ్యాన్స్ ఇగ అనేసుకున్నారు. కాకపోతే వీళ్ళ మధ్య మ్యాచ్ ఏ విధంగా జరగాలంటే, సో పాస్ట్‌లో ఒకసారి మ్యాచ్ జరిగింది. ఒకసారి కాదు, చాలా సార్లు జరిగింది. బట్ ఒక్క మ్యాచ్‌లో రెండీ వర్సెస్ జాన్సన్ మ్యాచ్ జరిగినప్పుడు మన రెండీ ఆర్టన్ మ్యాచ్ అయిపోవాలని, తొందరగా అయిపోవాలని, అంటే స్టార్టింగ్‌లోనే మన రెండీ ఆర్టన్ రెఫరీ పైన అటాక్ చేసిండనమాట. సో రెఫరీ పైన అటాక్ చేస్తే ఏమవుతది? సో మ్యాచ్ విన్ అనేది జాన్సన్ అవుతాడు. కాకపోతే టైటిల్స్ అనేవి చేంజ్ అవ్వవు గదా! సో ఇప్పుడు ఆ సీన్‌ని రీక్రియేట్ చేయాలి జాన్సన్ అని చాలామంది ఫ్యాన్స్ అంటున్నారనమాట. సో ఇప్పుడు ఎలాగో మన జాన్సన్ నేను రెజ్లింగ్ చేయను, రెజ్లింగ్‌ని నాశనం చేస్తా అని చెప్తుండు. సో అందుకోసమే మన జాన్సన్ రెసల్‌మేనియా 41లో ఒక ప్రాపర్‌గా ఫైట్ చేయలేదు. అండ్ సర్ప్రైజ్ రిటర్న్స్ చూడడానికి దొరకలేదు. వేరే సూపర్ స్టార్స్ వస్తే సో ఇదంతా జరగదు గదా! సో అందుకనే ట్రావిస్ స్కాట్‌ని తీసుకొచ్చి ఈ టైప్‌లో చేసినారు. ఇప్పుడు ఎలాగో మన జాన్సన్ రెజ్లింగ్‌ని నాశనం చేస్తా అని చెప్తుండు గదా! సో ఈ టైప్‌లో జరుగుతదని కొంతమంది అంటున్నారనమాట. సో ఇప్పుడు మీరేమంటారు? సో స్టార్టింగ్ మ్యాచ్‌లోనే మనకి అంటే మన జాన్సన్ రెఫరీ పైన అటాక్ చేసి దాని తర్వాత టైటిల్‌ని రిటైన్ చేసుకుంటే ఈ టైప్‌లో జరిగితే ఎలా ఉంటదో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం బెల్లా ట్విన్స్ గురించి. సో మన నిక్కీ బెల్లా అండ్ బ్రీ బెల్లా తొందరలోనే రిటర్న్ చేస్తారంట. సో వాళ్ళు రిటర్న్ కోసమే రెడీ అవుతున్నారన్నట్టుగా మళ్ళొకసారి అప్డేట్ అయితే వస్తుందన్నమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రూసెవ్ గురించి. సో మన రూసెవ్ అయితే ఈరోజు డబ్ల్యూడబ్ల్యూఈ రాలో రిటర్న్ చేసినారు. అండ్ మన రూసెవ్ అంట డబ్ల్యూడబ్ల్యూఈతో ఒక 2 ఇయర్స్ కాంట్రాక్ట్‌ని సైన్ చేసినారన్నమాట. సో ఇంకా 2 ఇయర్స్ మన రూసెవ్ డబ్ల్యూడబ్ల్యూఈలోనే వర్క్ చేస్తారు. అండ్ మన రూసెవ్ వాళ్ళ వైఫ్ లానా డబ్ల్యూడబ్ల్యూఈ లెజెండ్ కాంట్రాక్ట్‌ని సైన్ చేసినట్టుగా అప్డేట్ అయితే వస్తుంది. సో కంపల్సరీగా వీళ్ళు మనకి డబ్ల్యూడబ్ల్యూఈలోనే కనిపిస్తారు. అండ్ నెక్స్ట్ మాట్లాడడం సర్వైవర్ సిరీస్ వార్ గేమ్స్ గురించి. సో మన సర్వైవర్ సిరీస్ వార్ గేమ్స్ డేట్ అయితే కన్ఫర్మ్ అయిపోయిందన్నమాట. సో మనకి నవంబర్ 29న మనకి సర్వైవర్ సిరీస్ చూడడానికి దొరుకుతది. ఈ సంవత్సరంలో నవంబర్ 29 అంటే మనకి నవంబర్ 30 రోజున వస్తదన్నమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం క్యాథీ కెల్లీ గురించి. సో మన క్యాథీ కెల్లీ అంట డబ్ల్యూడబ్ల్యూఈ పర్ఫార్మెన్స్ సెంటర్‌లో ఫైట్ చేస్తుందంట, ట్రైనింగ్ చేస్తుందంట. సో మేబీ ఫ్యూచర్‌లో ఇన్ రింగ్ యాక్షన్‌లో కనిపించొచ్చు అన్నట్టుగా అప్డేట్స్ అయితే, రూమర్స్ అయితే వస్తున్నాయి. సో ఇంకా అఫీషియల్‌గా తెలియదు. బట్ టాక్ ఏందంటే మన క్యాథీ కెల్లీ అంట పర్ఫార్మెన్స్ సెంటర్‌లో కనిపిస్తుంది, ట్రైనింగ్ చేస్తుందంట. అండ్ నెక్స్ట్ మాట్లాడడం మన రోమన్ రైన్స్, పాల్ హేమన్, సీఎం పంక్ గురించి. సో ఈరోజు మన సీఎం పంక్ పైన, రోమన్ రైన్స్ పైన భయంకరంగా అటాక్ చేసినారు సెత్ రాలిన్స్ అండ్ బ్రాన్ బ్రేకర్. సో వాళ్ళందరూ కలిసి అటాక్ చేసినారనమాట. బట్ మన రోమన్ రైన్స్ పైన అటాక్ చేసినప్పుడు యూసోస్ ఎందుకు రాలేదని ఈ టైప్‌లో అంటున్నారనమాట. సో చూడండి యూసోస్ రారు. సో వాళ్ళంతా ఇప్పుడు ఒక టీమ్ లాగా ఉండి ఉంటే వచ్చేవాళ్ళు. బట్ మన రోమన్ రైన్స్‌ది డిఫరెంట్ స్టోరీ లైన్. సో వాళ్ళు వస్తే గనుక ఇక్కడ సెత్ రాలిన్స్‌ది అప్పర్ హ్యాండ్ చూపించలేరు. సో అందుకోసమే ఈరోజు మన యూసోస్ రాలేరన్నమాట. యూసోస్ రాలోనే ఉన్నారు. మన జే ఉసో ఉన్నాడు, జిమ్ ఉసో ఉన్నారు. అండ్ మన హానరరీ యూస్ కూడా ఉన్నారు. అయినా సరే వాళ్ళెవ్వరు వచ్చి హెల్ప్ చేయలేదు. దేనికోసం అంటే ఇప్పుడు రోమన్ రైన్స్‌ది అప్పర్ హ్యాండ్ ఉండకూడదు. రోమన్ రైన్స్‌తో ఎవ్వరు ఉండకూడదనమాట. ఆ టైప్‌లో చూపిస్తుంది మన డబ్ల్యూడబ్ల్యూఈ. సో ఇప్పుడు అదంతా దేనికోసం అంటే మళ్ళీ రోమన్ రైన్స్ కోసమే. సో నిజంగానే ఇప్పుడు యూసోస్ వచ్చి హెల్ప్ చేస్తే అప్పర్ హ్యాండ్ ఎవరిది ఉంటది? మన రోమన్ రైన్స్‌దే ఉంటది కదా! అండ్ ఇప్పుడు సెత్ రాలిన్స్ రీసెంట్‌గా హీల్ టర్న్ చేసిండు. అండ్ బ్రాన్ బ్రేకర్ కూడా కలిసిండు. సో ఇలాంటి టైంలో వాళ్ళది అప్పర్ హ్యాండ్ ఉండకపోతే మంచిగుండదన్నమాట. అందుకనే మన యూసోస్ రాలేదన్నమాట. అండ్ ఇన్ ఫ్యూచర్‌లో కూడా వస్తారు అన్న గ్యారంటీ అయితే లేదు. ఎందుకంటే మన రోమన్ రైన్స్‌ది అండ్ పాల్ హేమన్‌ది అండ్ సీఎం పంక్‌ది డిఫరెంట్ స్టోరీ ఉంది. సో అందుకనే మేబీ మన యూసోస్ వచ్చి హెల్ప్ చేయరు కావచ్చు. అండ్ ఇంకొక క్వెషన్, ఇప్పుడు బ్రాన్ బ్రేకర్ ఎందుకని పాల్ హేమన్ అండ్ సెత్ రాలిన్స్‌తో వచ్చి కలిసిండన్నమాట అనే ఈ క్వెషన్ అయితే చాలా మందిలో ఉంది. సో చూడండి మనకి పాల్ హేమన్ కొన్ని డేస్ బ్యాకే ఎన్ఎక్స్‌టీలో వెళ్ళాడన్నమాట. ఎన్ఎక్స్‌టీలో వెళ్ళి బ్రాన్ బ్రేకర్‌తో మాట్లాడిండన్నమాట. సో మన బ్రాన్ బ్రేకర్‌తో మాట్లాడిండు. ఆ విషయం మీకు కూడా తెలుసు. సో అంటే అక్కడి నుండే స్టార్ట్ అయిందన్నమాట. సో అప్పుడే స్టోరీ స్టార్ట్ అయింది. సో అప్పుడే మనకి టీజ్ ఇచ్చినారు. సో ఫైనల్‌గా ఈరోజు కలిసినారన్నమాట మన పాల్ హేమన్ అండ్ బ్రాన్ బ్రేకర్. అండ్ ఇప్పుడు మన సెత్ రాలిన్స్ కూడా వీళ్ళంతా ఒక టీమ్ అయినారు. సో ఇప్పుడు నెక్స్ట్ పాల్ హేమన్ గాయి ఇప్పుడు సెత్ రాలిన్స్ కదా! సో దాని తర్వాత మేబీ బ్రాన్ బ్రేకర్ అయినా అవ్వచ్చు. ఎందుకంటే మన పాల్ హేమనే క్లియర్‌గా చెప్పిండు. నాకు ఇంకొక పాల్ హేమన్ గాయి కావాలి అని. ఇప్పుడు పాల్ హేమన్ గాయి సెత్ రాలిన్స్. అండ్ నెక్స్ట్ పాల్ హేమన్ గాయి మన బ్రాన్ బ్రేకర్ అన్నమాట. సో అందుకనే మన బ్రాన్ బ్రేకర్ వచ్చి ఈరోజు మన రాలో సెత్ రాలిన్స్‌తో అండ్ మన పాల్ హేమన్‌తో కలిసినారు. రోమన్ రైన్స్ పైన
అండ్ సీఎం పంక్ పైన అటాక్ చేసినారనమాట. అండ్ ఇంకొకటి బ్యాక్‌లాష్‌లో మన రోమన్ రీన్స్ అండ్ మన సీఎం పంక్ వర్సెస్ బ్రాన్ బ్రేకర్ అండ్ సెత్ రాలిన్స్ మధ్య ట్యాగ్ టీమ్ మ్యాచ్ జరుగుతదా? జరగదని ఈ టైప్‌లో అడుగుతున్నారనమాట. సో, ప్రెజెంట్ టాక్ అదే అన్నమాట. సో, మనకి బ్యాక్‌లాష్‌లో అంట రోమన్ రీన్స్ అండ్ సీఎం పంక్ వర్సెస్ మన సెత్ రాలిన్స్ అండ్ బ్రాన్ బ్రేకర్ మధ్య ట్యాగ్ టీమ్ మ్యాచ్ జరుగుతదనే అప్డేట్స్ ఎక్కువ వస్తున్నాయి. అండ్ ఇంకా అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయితే కాలేదు. అండ్ మేబీ అయినా అవ్వచ్చన్నమాట తొందరలోనే. అండ్ ఆఫేర్‌లో మన రోమన్ రీన్స్ అండ్ సీఎం పంక్ ఇద్దరు ఫేస్ టు ఫేస్ చూసుకున్నారనమాట. అంటే రింగ్‌లో ఉండి చూసుకోలేదు. మన రోమన్ రీన్స్ వెంటనే ఇదంతా అయిపోయిన తర్వాత బ్రాల్ అయిపోయిన తర్వాత రోమన్ రీన్స్ రింగ్ దిగిండు. రింగ్ దిగి చుట్టూ నడుచుకుంటూ రోమన్ రీన్స్ సీఎం పంక్‌ని చూసుకుంటూ బ్యాక్ స్టేజ్ ఎళ్ళిండనమాట. సో, మేబీ చెప్పలేం ఇప్పుడు రోమన్ రీన్స్‌కి అండ్ సీఎం పంక్‌కి ఇద్దరికీ బెట్రేస్ చేసిండు మన పాల్ హెమన్. అండ్ ఇప్పుడు వీళ్ళిద్దరికీ కామన్ ఎనిమీ మన సెత్ రాలిన్స్ అండ్ పాల్ హెమన్ అండ్ బ్రాన్ బ్రేకర్ కూడా చేరినారనుకోండి. సో, ఇప్పుడు వాళ్ళంతా టీమ్ అయ్యి ఒకటయ్యి మన రోమన్ రీన్స్ సీఎం పంక్ పైన అటాక్ చేసినారు కాబట్టి ఇప్పుడు మన సీఎం పంక్ అండ్ రోమన్ రీన్స్ ఒకటై వాళ్ళ పైన రివెంజ్ తీసుకోవచ్చన్నమాట. సో, ఇలా ఛాన్స్ అయితే ఉంది. సో, మనకి అప్‌కమింగ్ డేస్‌లో కన్ఫర్మ్ అవుతదన్నమాట. సో, ఛాన్సెస్ అయితే ఎక్కువగానే ఉన్నాయి మన ట్యాగ్ టీమ్ మ్యాచ్ జరగడానికి ఈ ట్యాగ్ టీమ్ మ్యాచ్. సో, ఇప్పుడు మీరు చెప్పండి ఈ ట్యాగ్ టీమ్ మ్యాచ్ జరిగితే ఎలా ఉంటది? అండ్ ఒకవేళ ఈ మ్యాచ్ జరిగితే ఎవరు విన్ అవుతారు మరి? సెత్ రాలిన్స్ టీమ్ విన్ అవుతదా? లేదంటే మన రోమన్ రీన్స్ టీమ్ విన్ అవుతదా? మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. సో, ఈ వీడియో ఇంతే. వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌లో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి.